మీద చెట్టు పూసింది వేప చెట్టు. నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి కాల్చిన పదార్థాలు: బెల్లం, మామిడి ముక్కలు, కొబ్బరి ముక్కలు, వేపలు, సాల్, ఇలా తీసి చూపించాలి. చెట్టు మీద పూత పూసింది మనం జనవరి 1 అది చేసుకున్నది ఇంగ్లీష్ సంవత్సరం. తెలుగు వారికి మాత్రం ప్రతి సంవత్సరం మనకి చైత్ర మాసంతో తెలుగు సంవత్సరం స్టార్ట్ అవుతుంది. చైత్ర మాసం మొదటి రోజుని చైత్ర శుద్ధ పాడ్యమి అంటారు. రేపటి ఆ రోజుని ఉగాది పండుగ చేసుకోవడం అనేది తెలుగు వారి యొక్క అలవాటు మొదటి నుంచి కూడా. ఇదంతా కూడా ప్రకృతికి సంబంధమైనది. మనకి చైత్ర మాసం, వైశాఖం అలా మొత్తం 12 నెలలు ఉంటాయి. చైత్ర మాసం మొదటి రోజు తీసుకుంటాం. ఉగాది అనే పదం యుగాది అనే పదం నుంచి వచ్చింది. అంటే మనకి 4 యుగాలు ఉన్నాయి. ఆ యుగాలు ఈ రోజునే ప్రారంభమయ్యాయి అనే ఉద్దేశంతో యుగాది. యుగాది తర్వాత కాలంలో దేనిగా మారింది? ఉగాదిగా మారింది. అయితే మనకి జనరల్గా ఈ ఉగాది స్టార్ట్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే వింటర్ సమ్మర్ సమ్మర్ వచ్చిన సందర్భంలో మనకి ఏమవుతుందంటే ఈ వైరల్ డిసీజెస్ వస్తుంటాయి. అంటే చికెన్ పాక్స్ వస్తుంటాయి. పూర్వకాలం రోజులు ఏంటంటే యాంటీబయాటిక్స్ అవి ఉండేవి కాదు. కాబట్టి వాటిని తగ్గించుకోవడం కోసం ఉపయోగపడే మందు అనమాట. ఎలాగా? బెల్లంలో ఐరన్, ఇందులో మామిడి ముక్కలో సి విటమిన్, పచ్చిమిర్చిలో సి విటమిన్, ఇందులో టార్టారిక్ యాసిడ్, ఇందులో నింబిన్ ఉంది. నింబిన్ అనే యాంటీబయాటిక్ ఉంది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం ఉంది. సాల్ట్లో సోడియం ఉంది. ఇవన్నీ కూడా మన హెల్త్ బాగా ఉండడానికి ఇంట్లో కందిపప్పు, శనగపప్పు అనేది ప్రోటీన్. అంటే మనం ఉగాది పచ్చడి అనేది భారతదేశం ప్రపంచంలో ఎవరు చేసుకో, కేవలం తెలుగు వారి యొక్క ప్రత్యేకత. ఇక్కడ ఏంటంటే ఇది తినడం ద్వారా మనకి ఈ సమయంలో వచ్చే డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటిని పట్టుకునే శక్తి ఇది ఇస్తుంది. దీని వెనకాల ఉన్న సైన్స్ అది. మనం మామూలుగా తినమన్నాం అనుకోండి, తింటామా? ఉగాది పచ్చడి చేసి తింటామా? తినం. ఇది కేవలం ఏంటంటే అలా చెప్తే తింటారని ఇలా చెప్పారు. కాబట్టి ఇది తినడం ద్వారా మనకి ఈ సమయంలో వచ్చే ఏవైతే వైరల్ డిసీజెస్ ఉన్నాయో ఆ వైరల్ డిసీజెస్ని తగ్గించడానికి ఈ పచ్చడి ఉపయోగపడుతుంది. అందుకోసం మీరందరూ కూడా రేపు ఉగాది పచ్చడి కాబట్టి మీరందరూ కూడా ఇంటి దగ్గర తప్పనిసరిగా చేసుకుని తినండి. మనం ఏదైనా సరుకులు లిస్ట్ రాసాం అనుకోండి, ఫస్ట్ పంచదార రాస్తాం లేదా బెల్లం రాస్తాం. ఎందుకని? తీపి. మనకి తీపి అంటే ఇష్టం. మన జీవితం తీయగా ఉండాలని కోరుకుంటాం. అంతే తప్ప చేదుగా పుల్లగా ఉండాలని కోరుకోం కదా. అందుకని ఆ తీపితో స్టార్ట్ చేయాలి. కాబట్టి మరి ఈరోజు మనకి ఆ తీపిని అందించడానికి మనకి సరైన బెల్లం తెచ్చింది. ఆ బెల్లం అందులో వేస్తాం. తర్వాత కొద్దిగా వాటర్, ఇందులో రా వాటర్ అది వాటర్ కొద్దిగా వాటర్ సరే. తర్వాత మనకి అన్నింటికంటే బాగా ఇష్టమైన రుచి ఏంటంటే పులుపు. పులుపే కదా ఇష్టం అందరికీ. మరి ఆ పులుపు మనకి తెచ్చింది మన యామిని మామిడి ముక్కలు తెచ్చింది. మామిడి ముక్కలు తిక్తా ఉంది.
కొబ్బరి ముక్కల్లో కమ్మదనం ఉంటుంది, కొబ్బరి ముక్కల్లో చాలా ప్రోటీన్ ఉంటుంది, ఆయిల్ ఉంటుంది. మరి అవన్నీ కూడా మనకి కూడా కొబ్బరి చట్నీ అంటే చాలా ఇష్టం. మరి ఆ కొబ్బరి ముక్కలు మన లావణ్య తెచ్చింది. లావణ్య కొబ్బరి ముక్కలు మరి జీవితం అంటే తీపే కాదు, పులిపే కాదు, ఇంకే ఉండాలి, అప్పుడప్పుడు చేదు కూడా ఉండాలి. మరి ఆ చేదు లేకపోతే తీపి యొక్క రుచి మనకు తెలియదు, అంతే కదా. అప్పుడప్పుడు కష్టాలు వచ్చి మళ్ళీ సుఖాలు వస్తేనే ఆ సుఖం యొక్క ఆనందం ఏంటో మనకు తెలుస్తుంది. కాబట్టి అన్ని రుచులు మనం తప్పనిసరిగా అనుభవించాలి. మరి మధు చేదు ఎక్కువ ఉండదు, ఎక్కువ తినకూడదు కాబట్టి కొద్దిగా 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 చాలు. మళ్ళీ అవసరం తర్వాత కమ్మదనాలు శనగపప్పు కమ్మగా ఉంటుంది. మరి ఎవరు రంజిత్ మరి శనగపప్పు తెచ్చాడు. తర్వాత అరటిపండు అరడజన్ జమ్మంటే 4 తెచ్చాడు, దారిలో 2 తినేసుకుంటాడు. అరటిపండు పార్కు తెచ్చిన అరటిపండు. తర్వాత మిర్చి మనకి కారంగా కూడా ఉండాలి. కొద్దిగా పచ్చిమిర్చి, తర్వాత కొద్దిగా సాల్ట్ అయ్యమ్మా, కొద్దిగా సాల్ట్, కొద్దిగా చింతపండు రసం అయ్యమ్మా. చింతపండు ఎవరు తెచ్చారు? మరి వర్ధిని గారు తెచ్చిన చింతపండు రసం వేసాం కొద్దిగా. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. ఓకే, కట్ చేసాం. చింతపండు రసం మీద చెట్టు పూసింది, వేప చెట్టు మీద పూత పూసింది, చెట్టు మీద కాత కాసింది, మామిడి చెట్టు మీద కాత కాసింది, కోకిలమ్మ కుహు కుహు పాట పాడింది, చిలుకమ్మ తీయ తీయగా మాటలాడింది. ఉగాది వచ్చిందిరా, పండుగ తెచ్చిందిరా, సంబరాలు తెచ్చిందిరా.